గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? ఎగ్జామ్స్ దగ్గర పడి అప్లికేషన్ టైం కూడా అయిపోయింది. సో అందరూ అప్లై చేశారనుకుంటున్నాను. బాగా చదువుతున్నారు కదా, టెన్షన్ పడమాకండి. ఉన్న టైం తక్కువైనా ఆ టైంలో మనం ఉన్న బుక్స్ని మాత్రం ఉపయోగించుకుని కొత్త బుక్స్ ఏమీ చదవకుండా ఉన్న బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. రిపీటెడ్గా చదివితే బాగా రివిజన్ చేస్తే మైండ్లో గుర్తుంటాయి. సరే, నేను ఇప్పుడు అయితే ఇది సమ్మిళిత విద్య ఉంది కదా, పైలో ఉంటుంది, మనకి సైకాలజీలో కూడా వస్తుంది టాపిక్. ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేనైతే కొన్ని నోట్ చేశాను. చాలా ఇంపార్టెంట్ అని నోట్ చేశాను. అంటే ఏ మూల నుంచి ఏ బిట్ వస్తుందో మనకు తెలియదు కదా, అందుకనే ఒక 25 బిట్స్ మాత్రం కొంచెం ఇంపార్టెంట్ అని అకాడమీ బుక్ నుంచి, తమ్నైల్ చూసే ఉంటారు, అకాడమీ బుక్ నుంచి కొన్ని బిట్స్ రెడీ చేశాను. అంటే ఎక్కువ టైం వీడియో చేస్తే మీకు టైం వేస్ట్ అవుద్ది. సో ఇంపార్టెంట్ మాత్రమే చూసి చేస్తున్నాను. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కదా. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి మాత్రం నోట్ చేసుకోండి, అంతా అక్కర్లేదు. అభ్యసన సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో అందరి భాగస్వామ్యాన్ని పెంచుతూ వారి విభిన్న అవసరాలను తీరుస్తూ వారిని తరగతి గది ప్రక్రియలకు పాఠశాల నుంచి దూరం కాకుండా అంటే సాధారణ పాఠశాలలోనే వాళ్ళకి ప్రవేశం ఉంటుంది అనమాట. దూరం కాకుండా చూసే నిరంతర ప్రక్రియ. ఇది చెప్పింది, ఈ స్టేట్మెంట్ ఇచ్చింది యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ఓకేనా. ఎప్పుడు ఇచ్చింది స్టేట్మెంట్ అంటే 1994. ఓకే, యుఎన్ఓ నుంచి వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్, సమ్మిళిత విద్య నమూనాలు. సమ్మిళిత విద్య నమూనాలు ఎన్ని ఉన్నాయి? 6 నమూనాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి 6 గుర్తుపెట్టుకుంటే మనం ఆప్షన్స్లో ఒక 3 కరెక్ట్గా ఇచ్చి 4th వేరేది ఏదైనా ఇవ్వచ్చు. సో అందుకనే 6 నమూనాలు ఒక్కసారి చదవండి. వనరుల నమూనా, సంచారక నమూనా, ద్వంద్వ బోధన నమూనా, దూర అభ్యసన నమూనా, ప్రత్యామ్నాయ పాఠశాల నమూనా, గృహ ఆధారిత విద్యా నమూనా. ఓకేనా, ఇవి. నెక్స్ట్, కార్య విశ్లేషణ అంటే ఏంటి? ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేసి బోధించే పద్ధతిని కార్య విశ్లేషణ అంటారు. దీన్ని చెప్పింది మెకర్దీ. ఇది ఒకసారి డిఎస్సిలో వచ్చింది, డిఎస్సిలోనే టెట్లో నాకు అయితే గుర్తులేదు, కానీ ఇంపార్టెంట్. కార్య విశ్లేషణ గురించి చెప్పింది మెకర్దీ. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో స్త్రీల కోసం కొన్ని చట్టాలు. ఇవి అకాడమీ బుక్స్ నుంచే నేను రెడీ చేసి ఇచ్చానండి, గుర్తుపెట్టుకోండి. స్త్రీల గురించి చట్టాలు కదా, కాస్త ఇంపార్టెంట్. అన్నీ ఒక చోట, అంటే ఇక్కడ 4 నుంచి 5 వరకు ఉన్నాయి కదా, ఒక చోట ఉన్నాయి, అందుకని నేను నోట్స్ రాశాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 కాదు 513 అనమాట, 1513 బాలలకు స్త్రీలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. బాలలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. 375, 376 భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం అనేది నేరం. ఇది కూడా స్త్రీలకు సంబంధించింది కదా. నెక్స్ట్, 1961 ప్రత్యేకత ఏంటి? వరకట్న నిషేధం. ఇవి కూడా రిపీటెడ్గా వచ్చిన బిట్టే ఇది. వరకట్న నిషేధ చట్టం 1961. నెక్స్ట్, 2005 ప్రత్యేకత. అంటే ఈ చట్టాలకి, అంటే స్త్రీల కోసం చేసిన చట్టాలకు ఉన్న సంబంధం అనమాట. 2005 గృహహింస నిరోధక చట్టం. 2012 ప్రత్యేకత నిర్భయ చట్టం. గుర్తుపెట్టుకోండి, నిర్భయ చట్టం ఎప్పుడంటే 2012లో వచ్చింది. బాల కార్మిక నిషేధ చట్టం ఏర్పడిన సంవత్సరం 1986. ఓకేనా. ఇది 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారిని పనిలో పెట్టకూడదు. నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ చూడండి, NPEGEL అబ్రివేషన్ చూడండి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. గర్ల్స్, G ఫర్ గర్ల్స్, ఎలిమెంటరీ లెవెల్ అనమాట. NPEGEL ఏర్పడిన సంవత్సరం 2003, 2004. ఓకేనా, 2003లో. అంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలికల్లో చదువుతో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రారంభమైంది. అంటే లైఫ్ స్కిల్స్ అనమాట, జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రారంభమైంది. నెక్స్ట్, KGBVలో ఒకటి ఇంపార్టెంట్. వాటి ప్రత్యేకత ఏంటంటే కౌమార విద్య. అంటే ఎవరికి? ఇది కూడా బాలికల కోసమే, 11 నుంచి 18 సంవత్సరాలు ఏజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విద్య అనేది ప్రాథమిక హక్కు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే లిప్స్కే గార్డెనర్.
సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కు అని చెప్పింది ఎవరంటే లిప్స్కే గార్డినర్. సిఎస్ఐఈ నిర్వచనం ఏంటంటే అంటే సమ్మిళిత విద్య గురించి ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేది అని చెప్పింది సిఎస్ఐ అన్నమాట. పీడబ్ల్యూడి యాక్ట్ ఎప్పుడు 1995. ఇక్కడ చూడండి, క్రోమోజోముల అపసవ్యత వల్ల వచ్చేది డౌన్ సిండ్రోమ్. ఇవి కూడా రిపీటెడ్గా వచ్చిన బిట్టే. డౌన్ సిండ్రోమ్ అంటే క్రోమోజోముల అపసవ్యత వల్ల వచ్చేది. మెదడు దెబ్బతిని వైకల్యం ఏర్పడే స్థితి ఫినైల్ పిటోన్యూరియా. మెదడు దెబ్బతిని వైకల్యం ఏర్పడే స్థితి అనమాట. సాధారణ ప్రజ్ఞాలోపం గల వారి ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 70. ఇక్కడ చూడండి, విద్యాపరంగా వీరిని స్లో లెర్నర్స్ అంటారు. విద్యాపరంగా అంటే తక్కువగా నేర్చుకోగలుగుతారు, స్లో లెర్నర్స్. ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం 1986. ఆర్సిఐ అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆల్బినిజం అంటే ఇది ఒక రకమైన రంగు లోపం అనమాట. ఇది ఒక రకమైన రంగు లోపం, దాన్ని అల్బినిజం అంటారు. నెక్స్ట్ పర్యావరణ విద్య మీద కొన్ని బిట్స్ ఉన్నాయి చూడండి. ఈఈఎస్ఏపి అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈఈఎస్ఏపి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం తెలిసిందే కదా, ఎప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జూన్ 5 అండి. జూన్ 5 తెలియకపోతే నోట్ చేసుకోండి. జూన్ 5 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినెన్స్ స్థాపించింది ఇందిరాగాంధీ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినెన్స్ స్థాపించింది ఇందిరాగాంధీ 1972. పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశం ఎక్కడ ఎప్పుడు జరిగింది? స్టాక్హోమ్ 1972. యుఎన్ఓ కార్యక్రమం అనమాట, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క కార్యక్రమం జరిగింది 1972లో స్టాక్హోమ్లో జరిగింది. జనాభా ప్రవర్తన అనేది ఏ భావన ద్వారా విదితమవుతుంది? ఏ భావన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అని అర్థం. జనాభా ప్రవర్తన అనేది అంటే జనాభా సాంఘికీకరణ. నెక్స్ట్ జాతీయ జనాభా విద్య సదస్సు ఎప్పుడు జరిగింది? 1969 ఆగస్టులో. ఎక్కడంటే ముంబైలో జరిగింది. జాతీయ జనాభా విద్య సదస్సు జనాభా విద్యకు సంబంధించింది కాబట్టి ఇది ఇంపార్టెంటే. ఎప్పుడు జరిగింది గుర్తుపెట్టుకోండి. 1969 ఆగస్టులో జరిగింది, ముంబైలో జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 కదా. ఓకే ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసుకోకండి, బాగా చదవండి. ఇంపార్టెంట్ అన్నది ఏది వదలకండి. ఒకసారి కొత్త బుక్స్ చదివి టెన్షన్ పట్టడం కంటే ఉన్న బుక్స్ని 2-3 సార్లు చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.